తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో దివంగత మాజీ ఎమ్మెల్యేలకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన 7 ఆర్డినెన్స్లను తొలి రోజే అసెంబ్లీ ముందుకు తేనున్నారు. జీహెచ్ఎంసీ విస్తరణ, సరిహద్దుల నిర్ధారణ, శివారులోని 27 మున్సిపాలిటీల విలీనం, జీఎస్టీ సవరణ, 3 పిల్లలున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వంటి ఆర్డినెన్స్లు ఇందులో ఉన్నాయి. రైట్, మరోవైపు కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఆయన అక్కడ హాజరు పట్టికలో ఆయన సిగ్నేచర్ చేస్తున్న విజువల్ కూడా చూసాం. కేసీఆర్ సమావేశాలకి హాజరు అవుతారా లేదా అనే ఒక సందిగ్ధకు తెరతీస్తూ ఆయన ఇవాళ సమావేశాలకు హాజరు అయ్యారు. ప్రస్తుతం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో ఎంటర్ అయ్యే ముందు అక్కడ హాజరు పట్టికలో సైన్ చేస్తూ ఉన్న దృశ్యం కూడా మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా కృష్ణా గోదావరి నదీ జలాలపై కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, అలాగే జరుగుతున్న వాటికి వాళ్ళు చేసిన తప్పుడు నిర్ణయాలే కారణం అంటూ అధికార పక్షం సిద్ధమైన నేపథ్యంలో వాటిని తిప్పికొట్టేందుకు ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ వారి ఎజెండాలతో ముందుకొస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం.